సీతమ్మ వారి చలమ ఉంటుంది. అంటే సీతమ్మ వారు భోజనం వండడానికి అని చెప్పేసి ఇక్కడ రాముల వారు ఒక చిన్న చేతులతోటి తవ్వారు బావిలాగా చలమ. ఎటువంటి ఎండాకాలం వచ్చి మరి పెద్దగా లోతు ఉండదు, మహా అంటే ఒక 5 అడుగులో 6 అడుగులో, లేదంటే ఒక 10 అడుగులు అంటే. నిత్యం కూడా ఏ సీజన్ అన్నా కానివ్వండి, ఏ ఋతువు అన్నా కానివ్వండి, ఎంతటి ఎండన్నా కానీ అందులో నీళ్ళు అయిపోవు. ఈ రోజు కూడా ప్రతి ఆదివారం అక్కడ భవానీ మాత ఆలయానికి అనేక మంది సందర్శకులు వస్తారు. అలాగే దత్తాత్రేయుల వారి దర్శనానికి వస్తారు, గుహాలయాల దర్శనానికి కూడా వస్తారు. అక్కడ అన్నప్రసాదం వండబడుతుంది. అక్కడ వంటకంతటికి మరి వేరే నీళ్ల సోర్స్ లేదు, అక్కడ నీటి వస్తు వేరే లేదు. ఈ చలమలో నుండే తీసి వండుతారు ఎంతమంది వచ్చినా కూడా. దివ్యంగా తీయగా కొబ్బరి నీళ్లు ఉన్నట్టు ఉంటుంది తీర్థం.